మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికీ చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో కష్టం ఉన్నవారికి సహాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడడం మాత్రం మొదలుపెడతారు. మాటలకు చేతలకు తేడా ఉంటే నీ మాటలను ఎవడూ నమ్మడు. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారంట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతోటే ఏకంగా తగలబెట్టేస్తున్నారు. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరానికి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుగా ఉండే బాధలే గొప్పవని. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడి దగ్గరకు వచ్చి, ఇవాళ నీకు ఆఖరి రోజు, పద వెళ్దాం అనగానే యువకుడు, అయ్యో అదెలా అవుతుంది, నేను రెడీగా లేను అన్నాడు. అందుకు యమధర్మరాజు, తప్పదు, ఇవాళ నా లిస్టులో మొదటి పేరు నీదే ఉంది, నా ధర్మాన్ని నిర్వర్తించాలి, పద వెళ్దాం అన్నాడు. యువకుడు, సరే యమరాజా, నా చివరి కోరికగా ఒక కప్పు కాఫీ కలిసి తాగుదాం, తర్వాత మీతో నేను వచ్చేస్తాను అన్నాడు. యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు. అందులో యువకుడు నిద్రమార్తెలు కలపడం వలన యముడు నిద్రలోకి జారుకుంటాడు. ఇంతలో యువకుడు లిస్టులో తన పేరును మొదటి నుంచి చివరకు మార్చాడు. నిద్ర నుంచి మేల్కొన్న యముడు, నీ అద్భుతమైన ఆతిథ్యానికి నా ధన్యవాదములు, సో నైస్ ఆఫ్ యూ, ఇవాళ మొదటి నుండి తీసుకెళ్లడం ఇష్టం లేదు, అందుకే లిస్టులో చివరి నుంచి నా పని మొదలు పెడతా అని తాను వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. నీతి: నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తలరాతను ఎవరూ మార్చలేరు.